హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రభాస్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని విశ్వనాథ్ థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. పోలీసులు నచ్చ చెప్పినా వారు వినలేదు. ఇక కంట్రోల్ కాకపోవడంతో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. లడ్జా జరిగిందా? జరిగిందండి. 5:30 టికెట్లు అని చెప్పారు. 5:30 వచ్చారు. 4 వస్తున్నా 4:30 నుంచి వాళ్ళు ఏం చెప్పారు, 6కి ఇస్తామని చెప్పారు. 6 తర్వాత కూడా చెప్పారు మళ్ళీ 8కి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 5 అని చెప్తున్నారు. ఇప్పుడు 15 టికెట్లు అమ్మారు. ఇప్పుడు టికెట్లు లేవు, ఏం లేవు అని బయటికి పంపించారు. లాఠీ జరిగిందా? జరిగింది. కొట్టారా పోలీసు? కొట్టారు కదన్నా. ఈ చెప్పులు ఇంతకంటే డబ్బులు వచ్చారు ఎండాకాలం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టికెట్ల కోసం చాలా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో కొన్ని థియేటర్లో అడ్వాన్స్ గా టికెట్లు ఇస్తున్నారనే సమాచారంతో ఆయా థియేటర్ల దగ్గరికి వెళ్లి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కూడా టికెట్ల కోసం థియేటర్ యజమానిని ఒత్తిడి చేసిన నేపథ్యం కనపడితే ఆ కోవలకి ఇవాళ కూకట్పల్లిలో ఉన్నటువంటి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారీగా అభిమానులందరూ కూడా చేరుకున్నారు. అయితే ఈ సలార్ మూవీ టికెట్లు విశ్వనాథ్ థియేటర్ లో ఇస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేశారు. దీనివల్ల అక్కడికి వేలాది మంది కూడా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము ఎటువంటి టికెట్లు ఇప్పటి వరకు ఆన్లైన్ లో పెట్టలేదని కూడా థియేటర్ యాజమాన్యం పదే అభిమానులు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. వినిపించుకోకుండా అక్కడే కేకలు వేస్తూ జయప్రభాస్ అంటూ కూడా వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు చాలా వరకు అభిమానులకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆల్రెడీ అడ్వాన్స్ టికెట్లు కూడా ఫుల్ అయిపోయి కాబట్టి ఇప్పుడున్న దీంట్లో థియేటర్ వాళ్ళు కూడా దగ్గర కూడా టికెట్లు లేవు, అవి ఆన్లైన్ ఇంకా పెట్టలేదు అనేది కూడా అభిమానులకు నచ్చ చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయినప్పుడు కూడా అభిమానులు పెద్ద ఎత్తున కూడా అలాంటి నినాదాలు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా బైకులు తీసుకొని వచ్చి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంకా రంగప్రవేశం చేసి వారిపైన లాఠీ చార్జ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. లాఠీ చార్జ్ చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మేము అభిమానంతో ఇక్కడ ఎవరైతే ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కొంతమంది సమాచారం ఇచ్చారో అందుకే మేము టికెట్ల కోసం మాత్రమే వచ్చాము, ఎందుకు మా మీద ఇలా లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనపడితే అయితే కొద్దిసేపు లాఠీ చార్జ్ చేసిన తర్వాత మరి వాళ్ళతో పోలీసులు మాట్లాడడం జరిగిన అభిమానులు అక్కడి నుంచి కూడా అందరూ వెళ్ళిపోయారు. టికెట్లు ఇక ఇవ్వటం లేదని తెలుసుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పోలీసులు కూడా కాస్త కూలినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి సర్దుమరిగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రానా.